Hi Click TV viewers, this is Dr. Faniteja, consultant orthopedician and joint replacement surgeon, Omni Hospitals, విశాఖపట్నం. కామన్గా వచ్చే మోకాల నొప్పి అనే సమస్య నాకు ఓపీలో మోస్ట్ కామన్ నేను చూసే ప్రాబ్లం మోకాల నొప్పి. ఇది వరకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వచ్చేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 30స్లో కూడా చాలామంది మోకాల నొప్పితో వస్తున్నారు. అయితే దీనికి కారణం మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ప్రీవియస్ జనరేషన్స్కి ఇప్పటికీ ఉన్న మన జీవన విధానంలో ఉండే మార్పుల వల్ల ఇది జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో దీన్ని ఎలా అరికట్టచ్చు? సో మెయిన్లీ ఫస్ట్ మీకు మోకాల నొప్పి రాగానే యాక్టివిటీ రిలేటెడ్ మోకాల నొప్పి వస్తుందా, రెస్ట్లో కూడా వస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. యాక్టివిటీ రిలేటెడ్ అయితే కనుక ముందు ఒకసారి ఎక్స్రే చేయించుకోవాలి. ఎక్స్రే ఎప్పుడు కూడా మీరు స్టాండింగ్, అంటే మీ మోకాల మీద బరువు పడుతున్నప్పుడు ఎక్స్రే తీయించుకుంటే మనకి దాని ఎగ్జాక్ట్ స్టేటస్ ఇంకా బాగా తెలుస్తుంది. సో ఎక్స్రే బట్టి మీరు ఆర్థోపెడిషియన్ని సంప్రదిస్తే మీకు ఏమైనా ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లం ఉందా, లేదంటే మోకాల్లో ఏమన్నా జాయింట్ స్పేస్ తగ్గడం కానీ ఇలాంటిది ఏదన్నా ఉంది అంటే తొందరగానే దాన్ని పసిగట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో కామన్గా మోకాలకి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, అంటే మోకాల దగ్గర ఉండే మెయిన్ మజిల్ క్వాడ్రిసెప్స్ అనేది, దాన్ని బలపరుచుకునే ఎక్సర్సైజెస్ తొందరగా చేసుకోవాలి. అలాగే మెట్లు ఎక్కడం దిగడం, అలాగే మోకాళ్ళ మీద కూర్చోవడం లాంటివి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది.